సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జేఈ మెయిన్స్ లో 98.97% తో సత్తా చాటిన జంగారెడ్డిగూడెం వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థిని కొల్లేపర సాయి స్ఫూర్తి. జేఈ మెయిన్స్ లో 95.69% తో ప్రబంధనం సృష్టించిన విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థి పృథ్వీ. జంగారెడ్డిగూడెం సుబ్బంపేటలో చోరీ, సుమారు 16 కాసుల బంగారంతో పాటు నగదు అపహరణ, పరిశీలించిన వేలిముద్ర నిపుణులు. కామవరపుకోట వీరభద్రస్వామి ఉత్సవాలు, కరపత్రాలు, గోడపత్రికలు ఆవిష్కరించిన ఆలయ కమిటీ, భక్తులు. మాజీ మంత్రి పీతల సుజాత పుట్టినరోజు, అమ్మ నాన్న వికలాంగుల ఆశ్రమంలో అన్నదానం చేసిన అభిమానులు. జంగారెడ్డిగూడెంలో సుబ్బంపేట నందు కేదాటి రమేష్ ఇంటిలో దొంగలు పడ్డారు. ఒక కార్యక్రమం నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లినట్లు రమేష్ మీడియాకు తెలియజేశారు. ఇంటి బీరువాలో దాచిన బంగారపు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయినట్లు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వేలిముద్ర నిపుణులు మంగళవారం రమేష్ ఇంటికి చేరుకున్నారు. వేలిముద్రలను పరిశీలించారు. స్టోరీ ఐటమ్ వేసుకుంటాం సార్, అంతమంది ఏం చేస్తారు. నా పేరు రమేష్. జంగారెడ్డిగూడెం సుబ్బంపేట సాయిబాబా గుడి దగ్గర నివాసం ఉంటున్నాను. మా బావగారు ఎక్స్పైర్ అవ్వడం వల్ల రాజమండ్రి రావుత సీతానగరం వెళ్ళడం జరిగింది. ఇంటికి తాళాలు వేసి వెళ్ళాము. వెళ్ళి వచ్చి చూసేసరికి మొత్తం తలుపులు బద్దలు కొట్టి వెనక నుంచి మొత్తం బద్దలు కొట్టి బీరువా అన్ని బద్దలు కొట్టడం జరిగింది. మొత్తం బంగారం, వెండి, క్యాష్ మొత్తం దొంగిలించడం జరిగింది. బంగారం వచ్చేసి ఒక చంద్రహారం, నక్లీసు, చెవిదుద్దులు, 2 ఉంగరాలు, బ్రాస్లైట్ ఒకటి, 4 వెండి గిన్నెలు, వెండి కుంకంబరిణి, సూత్రాలు, పట్టీలు అన్నీ పోవడం జరిగింది. 16 కాసులు బంగారం పోవడం జరిగింది. వెండి గిన్నెలు, కుంకంబరిణి, వెండి, క్యాష్ ఒక 30,000 పోవడం జరిగింది. డ్వాకరా నుంచి తీసుకొచ్చిన డబ్బులు అవి. డ్వాకరా లోను తీసుకున్నాం. క్యాష్ ఇంటి నిమిత్తం తెచ్చుకున్నాము డ్వాకరా నుంచి. డ్వాకరాలో వచ్చిన డబ్బులు 50,000 నిమిత్తం ఒక 20,000 బావగారు ఎక్స్పైర్ అవడం వల్ల ఆయనకి పట్టుకెళ్ళడం జరిగింది. అక్కడికి 30,000 క్యాష్ ఇంట్లో ఉంది. క్యాష్ కూడా పట్టుకెళ్ళిపోవడం. బీరువా పగలగొట్టడం, మొత్తం ఐరన్ రాడ్లతోనే మొత్తం వంచడం జరిగింది. తలుపులు మొత్తం ఎరగొట్టడం జరిగింది. తలుపు లాకులు మొత్తం ఎరగొట్టేశారు. కామవరపుకోట శ్రీ భద్రకాళి సహిత వీరభద్రస్వామి వారి పంచవాహిక ధ్వజారోహణ కళ్యాణ మహోత్సవాల ఆహ్వాన శుభపత్రికను ఆహ్వాన కమిటీ ఆవిష్కరించారు. ఈ నెల 20వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు ఆలయ అర్చకులు మేడూరు వీర వెంకట వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వాసవి కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం, శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఉత్సవ కమిటీ, భక్త బృందం తుమ్మలపల్లి శ్రీనివాసరావు, వీరభద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ వందనపు మురళీకృష్ణ, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ వీరభద్రస్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ వాసా వాసు, కొండూరు ప్రసాద్, కొండూరు రామకృష్ణ, బచ్చు వీర వెంకట ముత్యాలరావు, కొనకల్ల కాళేశ్వరరావు, కాకి సురేష్ కుమార్, కాకి సాయి కౌశిక్, తుమ్మలపల్లి రుత్విక్, ఆలయ డెవలప్మెంట్ చైర్మన్ పెద్ద కొమటి కొండూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గా వీరభద్రస్వామి ఆజ్ఞతో చేస్తున్నాను. కామరకోటలో శ్రీ భద్రకాళి సహిత వీరభద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి మార్చి 2 వరకు కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 20న ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. 23 నుంచి గండదీపాలతో మొదలైనటువంటి ఉత్సవాలు మార్చి 2 వరకు ముగుస్తాయి. ప్రతి సంవత్సరం 7 రోజులు జరిగే ఈ ఉత్సవాలని ఆ స్వామి ఆజ్ఞతో మేము 9 రోజులు ఈ సంవత్సరం మా ఆర్యవైశ్య సంఘం సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం చేయడానికి తలపెట్టాము. కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవాలకు సహకరించి స్వామివారి కరుణా కటాక్షాలతో కళ్యాణోత్సవాలు దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఫిబ్రవరి 23వ తారీఖున గండదీపాల కార్యక్రమం ఉంటుంది. ఆ గండదీపాల్లో భక్తులు గండదీపాల రూపంలో స్వామివారికి మొక్కుబడి చెల్లించుకుంటారు. అదేవిధంగా 23 రాత్రి 2 గంటల నుంచి స్వామివారికి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా కళ్యాణ మండపం వద్దకు తీసుకువెళ్లి స్వామివారికి కళ్యాణం అనేది జరుగుతుంది.
జరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 24న ఫ్రెండ్ సర్కిల్ వీరభద్ర స్వామి వారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన జరుగుతుంది. అదే విధంగా 23వ తారీఖు రాత్రి తేలేరు సంఘం వారిచే నారసాల కార్యక్రమం జరుగుతుంది. అదే విధంగా 25వ తారీఖు స్వామివారికి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో బాజా భజంత్రీలతో విచిత్ర వేషాలతో రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా కామరకోట చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. నా పేరు కాకి సురేష్ కుమార్, ఆర్యవైశ్య శాఖం ప్రతినిధి. నేను కామరకోటలో వేయించేసి ఉన్న భద్రకాళి సహిత వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవములు 20 తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవములు అనాదిగా జరుగుతున్నవి. ఈ దేవాలయం దాదాపుగా 1000 సంవత్సరాల పూర్వమే నిర్మించి ఉన్నారు. ఈ దేవాలయంలో గండదీపాలు ప్రదర్శన జరుగుతుంది, మొక్కుబడులు జరుగుతాయి. గండదీపాలు మొక్కుబడులు ఎందుకంటే గండాల నుంచి కాపాడుతాడు కాబట్టి వీరభద్ర స్వామి గండదీపాలు మొక్కుబడులు జరుగుతుంటాయి. పెళ్లి కాని ఆడపిల్లలు చాలా మంది దేవాలయంలోకి వచ్చి 108 ప్రదక్షిణలు 41 రోజులు కూడా చేస్తారు. వాళ్ళకి ఉన్న ఇబ్బందులు తొలగి వాళ్ళ వివాహాన్ని వాళ్ళ నమ్మకం. మగపిల్లలు అయితే 5 అభిషేకాలు చేయించుకుంటారు. ఈ 5 అభిషేకాలు చేయించుకుంటే చాలా మంది వివాహం అయింది. స్వామివారి అభిషేకం ప్రత్యేకం ఏంటంటే ఏకవార రుద్రాభిషేకం జరుగుతుంది. మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం, లఘున్యాసం 2 కూడా జరుగుతాయి. స్వామివారికి ఇక్కడ అభిషేకాలు ప్రసిద్ధి. అభిషేకం అయ్యాక స్వామివారి తల మీద మారేడు దళాలు పెట్టి అశర్వ శర్వ అరార మహదేవ అంటే ఆ దళాలు వచ్చి పడిలో పడతాయి. అది స్వామివారి మహత్యం. అనాదిగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించి వారి మొక్కుబడులు చెల్లించుకుని వాళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు. నా పేరు తుమ్మలపల్లి శ్రీనివాసరావు. శ్రీ భద్రకాళి సహిత వీరభద్రేశ్వర స్వామి ఆలయ కమిటీకి నేను ధర్మకర్తల మండలి చైర్మన్ గా చేస్తున్నాను. ఫ్లవర్ కూడా చేశాను. రేపు 20వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి ఉత్సవాలు. 23 నుంచి గండదీపాలు మరియు కళ్యాణం కూడా ఆ రోజు రాత్రి జరుగుతుంది. భక్తులందరూ వచ్చి ప్రభువుల వారి కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరించగలరని మేము ప్రార్థిస్తున్నాం. పద్మవిభూషణ్ పురస్కారంకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అభిమానులు కలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి యువత ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు వలవల తాతాజీ, చిరంజీవి యువత చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఉక్కుర్తి సీతారాములు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారధి ట్రస్ట్ ద్వారా వలవల తాతాజీ చేస్తున్న సేవా కార్యక్రమాలను చిరంజీవి అభినందించారు. ఈ కార్యక్రమాల దృశ్య మాలికను చిరంజీవి తిలకించినట్లు తాతాజీ తెలియజేశారు. వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉక్కుర్తి సీతారాం చేస్తున్న సేవలను కొనియాడారు. చిరంజీవితో పాటు అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రమణం స్వామినాయుడు, అధ్యక్షులు చింత మహేష్, అమలాపురం జనసేన కౌన్సిలర్ ఏడిద శ్రీను అభినందించిన వారిలో ఉన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ అభయ ఆంజనేయ స్వామి కమిటీ ద్వారాగా జంగారెడ్డిగూడెంలో 10 సంవత్సరం కూడా చాలా వైభవోత్సవంగా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. శ్రీ వలవల తాతాజీ గారు మెగా కుటుంబానికి చాలా ముఖ్యమైన వ్యక్తి. జనసేన పార్టీ తరఫున రాష్ట్రం మొత్తం మీద అత్యంత మెజార్టీతో నెగ్గిన ప్రముఖ కౌన్సిలర్ గా ఆయన పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అందరినీ ఎదుర్కొంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని, పవన్ కళ్యాణ్ గారి పేరు మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మంచి పనులు చేస్తూ ఎంతో అధికారుల దృష్టిలో అందరి దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ అభయ ఆంజనేయ స్వామి కమిటీ ద్వారా బాలిక భవిష్యత్తు ఆర్థిక భద్రత అని చెప్పేసి బాలికలకు ముఖ్యంగా బాలికల కోసం వారి భవిష్యత్తు కోసం మంచి కార్యక్రమం చేపట్టారు. ఇటువంటి మంచి కార్యక్రమం ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ నెల 16న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈప్ట్ రాష్ట్ర కోశాధికారి కెవి రమణ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రచారంలో భాగంగా కేఆర్పురం గిరిజన కార్పొరేషన్ సివిల్ సప్లై హమాలీల జనరల్ బాడీ సమావేశం జరిగింది. కొర్సా కిషోర్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కెవి రమణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాలు, గ్రామీణ రైతు బంధు, పారిశ్రామిక సమ్మెలు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో మీసాల యేసు, కొర్సా కిషోర్, డి రాజు, కె రాజేష్, కె రవివర్మ, కె చందు, పి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధును జయప్రదం చేయాలని చెప్పి కన్నాపురం గిరిజన కార్పొరేషన్ సివిల్ సప్లై హమాలా ముఠా వర్కర్స్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ జరిగింది. ఈ సార్వత్రిక సమ్మెని సంపూర్ణంగా జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకనంటే కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న లేబర్ చట్టాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం రద్దు చేసి యాజమాన్యానికి అనుకూలంగా
4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఇది కార్మికులకు వ్యతిరేకమైంది, కార్మికుల ఉద్యోగ భద్రతకు వ్యతిరేకమైంది, కార్మికుల పని విధానానికి వ్యతిరేకమైంది, కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అడ్డుపడేటువంటి ఈ లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ముఠా కార్మికుల్లో కూడా కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అది వెంటనే ఎత్తివేయాలి. అనేక సంవత్సరాలుగా ముఠా కార్మికులుగా గొడవలో గాని గవర్నమెంట్ టెంబర్ డిపోలో గాని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వారికి కావాలని చెప్పి ముఠా వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ పద్ధతిగా టెండర్ వేసే విధంగా పెట్టారు. అప్పుడు దాకా ఉపాధి పొందేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో హమాలీలు వారికి ఉపాధి కోల్పోతుంది. ఈ విధానాన్ని ఖండిస్తున్నాం. కేంద్రం అనుసరించేటువంటి ఫాసిస్ట్ విధానాలు ఏవైతే ఉన్నాయో దాని వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటారు. ఈ సందర్భంగా విద్యార్థులను వికాస్ జూనియర్ కళాశాల డైరెక్టర్ కత్తుల విష్ణుమోహన్, దాకారపు గణేష్లు అభినందించారు. 2024 ఫలితాల్లో వికాస్ కు చెందిన విద్యార్థిని కొల్లేపర సాయి స్ఫూర్తి 98.97% సాధించడంపై విష్ణు హర్షం వ్యక్తం చేశారు. అప్లాండ్ ఏరియాలో అత్యధిక స్కోర్ సాధించి రికార్డు కైవసం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా పి హర్షిత రెడ్డి, ఎం మేఘన, జి యువనాగ ప్రవీణ్, ఎస్ శ్రీలేఖ, సిహెచ్ సంజన, ఎం జ్ఞానేశ్వరి, ఎస్ దివ్య ఆకాష్, కె దివ్య కుమారి, ఎన్ సాయి దీప్తి, సిహెచ్ ఇసాక్లు మంచి స్కోర్ సాధించి ఐఐటి, ఎన్ఐటీల్లో సీట్ సాధించే దిశగా అర్హత పొందారని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్స్ కత్తుల విష్ణుమోహన్, దాకారపు గణేష్ విద్యార్థినిని సత్కరించి అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్టాఫ్ కేరింగ్ వల్ల ఇంతటి ఫలితాలు సాధించినట్లు జేఈఈ మెయిన్స్ లో 98.97% సాధించిన విద్యార్థిని సాయి స్ఫూర్తితో పాటు మిగిలిన విద్యార్థులు మీడియాతో తెలిపారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇంజనీరింగ్ చేయడం తన ధ్యేయమని పాత్రికేయులతో పేర్కొంది. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు కూడా ఈ విద్యార్థినికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు తేలికైన జేఈఈ మెయిన్స్ ఫస్ట్ ప్రైజ్ జనవరి 2024 ఫలితాల్లో వికాస్ జంగారెడ్డి విద్యార్థులైన సాయి స్ఫూర్తి, యువప్రవీణ్, శ్రీలేఖ, రెడ్డి అందరూ కూడా మంచి స్కోర్ సాధించి ఐఐటీలో, ఎన్ఐటీలో సీట్ సంపాదించే విధంగా స్కోర్ సంపాదించారు. సెకండ్ ఫేజ్లో కూడా మంచి స్కోర్ సాధించి ఐఐటీలో సీట్ పొందారు. మన అప్లాండ్ ఏరియాలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ అయిన 98.97% మా విద్యార్థి సాయి స్ఫూర్తి కొల్లేపర సాధించి మన ఏరియాకి మంచి పేరు తీసుకొచ్చింది. అదేవిధంగా మన కాలేజీకి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ అమ్మాయి భవిష్యత్తులో మంచి ప్లేస్లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి మన జంగారెడ్డి పట్టణానికి కూడా మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మిగిలిన విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదివిన్నారు. పర్టికులర్గా మా స్టాఫ్ మ్యాథమెటిక్స్ ఎంఎస్ఆర్ సార్, హైరామ్ సార్, కనకరాజ్ సార్, ప్రవీణ్ సార్, అలాగే ఫిజిక్స్ రెడ్డి సార్, ఆర్కే సార్, కెమిస్ట్రీ చిట్టుబాబు సార్, ప్రసాద్ సార్, వీళ్ళందరినీ సమిష్టిగా ప్రయత్నం చేసి వీళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఓల్డ్ పేపర్స్ కానించి ఆల్ ఇండియా లెవెల్ మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళు సరైన ట్రైనింగ్ ఇచ్చి టైమింగ్స్లో కానీ వీళ్ళకి పేపర్ ఎగ్జామ్స్ పెట్టడంలో కానీ వీళ్ళకి పేపర్ ఎక్స్ప్లెనేషన్లో కానీ ప్రతి దాంట్లో ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి మంచి సపోర్ట్ ఇచ్చారు. పర్టికులర్గా ఎంఎస్ఆర్ సార్ కానీ, చిట్టుబాబు సార్ కానీ, ప్రసాద్ సార్ కానీ వీళ్ళ ప్రోత్సాహం పిల్లలందరూ కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. అట్లాగే వీళ్ళు సాధించిన ర్యాంకింగ్ పట్ల పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏం లేకుండా కూడా స్టాఫ్, పిల్లలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఒక తాటి మీద ప్రిపేర్ అవుతూ మనం మంచి రిజల్ట్ ఇవ్వాలి, మన జంగారెడ్డికి మంచి పేరు తీసుకురావాలి, మన కాలేజీకి మంచి పేరు తీసుకురావడం కారణంతో ప్రయత్నం చేయబట్టి ఈ రోజు మంచి రిజల్ట్ ఇవ్వగలిగాం. ఇది మా విద్యార్థుల ఎంత కృషి ఉందో అంతేవిధంగా మా స్టాఫ్ కూడా అంతే కృషి ఉంది. ఇది ఈక్వల్ పార్టిసిపేషన్ ఇద్దరికి కూడా. దీని మీద జంగారెడ్డిగూడెంలో ఈ రిజల్ట్ వచ్చినందుకు మాకు చాలా గర్వంగా పిల్లలను అభినందిస్తున్నాను. పేరు కే సాయి స్ఫూర్తి. నేను వికాస్ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఈ రోజు రిలీజ్ అయిన జేఈఈ జనవరి ఫేజ్ 1 ఎగ్జామినేషన్స్లో ఐవ్ సెక్యూర్డ్ 98.97%. ఇదంతా నా ఒక్కదాని వల్ల సాధ్యం కాదు. వికాస్ మేనేజ్మెంట్ అండ్ మా పేరెంట్స్, స్టాఫ్ ఇదంతా ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇది సాధ్యమైంది. అండ్ మా పేరెంట్స్ అండ్ స్టాఫ్ అనేవాళ్ళు నేను ఎప్పుడు డౌన్ లోగా ఉన్నా ఎంకరేజ్ చేసి నన్ను మోటివేట్ చేసి ఇలా సాధించేలా చేశారు. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు ఎక్స్ప్రెస్ ఇట్. అండ్ ఐవ్ సెక్యూర్డ్ 98.97%. అండ్ ఇది మొత్తం నేను ఇలా సాధ్యం చేశానంటే అది మొత్తం వికాస్ మేనేజ్మెంట్ వల్లనే. వీళ్ళు ఇచ్చిన కోచింగ్ అనేది కరెక్ట్గా నాకు సరిపడేలా ఉంది. అండ్ నా గోల్స్ని నేను అచీవ్ చేయగలిగేలా కోచింగ్ అనేది ఇవ్వబడినది. థ్యాంక్ యూ సో మచ్. నేను వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఐ స్పెషలైజేషన్లో అవుదామని అనుకుంటున్నా. ఎన్ఐటీస్, టాప్ ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కోసం చూస్తున్నా. Thank you so much. My name is Harshita Reddy. I am from Vikas Junior College. All India JEE Mains లో సెకండ్ ర్యాంక్ వచ్చింది.
చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నన్ను సపోర్ట్ చేసిన టీచర్స్, స్టాఫ్, మేనేజ్మెంట్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నా మ్యాథ్స్ టీచర్ ఎంఎస్ చాలా సపోర్టివ్గా ప్రతి దాంట్లో సపోర్ట్ చేశారు. చిట్టిబాబు సార్, ప్రసాద్ సార్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను అంత బాగా చదవకపోయినా ప్రతి దానికి సపోర్టివ్గా మోటివేట్ చేస్తూ ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేశారు మా టీచర్. అండ్ విష్ణు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా టీచర్స్ అందరూ బాగా సపోర్టివ్గా ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ప్రతి దాంట్లో మూవ్ చేస్తూ డౌన్స్ వచ్చిన, తక్కువ మార్క్స్ వచ్చిన సపోర్టివ్గా మాకు స్పెషల్ కేర్ తీసుకునే వాళ్ళు. మాకు మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మా పెద్దనాన్న, బాబాయ్, అత్త అందరూ, అమ్మమ్మ అందరూ చాలా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. మాకు తక్కువ వచ్చినా కానీ పర్లేదు ఈసారి నెక్స్ట్ టైం బాగా వస్తాయని సపోర్టివ్గా ఉంటారు. మా పేరెంట్స్ అండ్ మమ్మీ డాడీ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. This is Praveen from Vikas Junior College. I have secured 3rd rank in our college. I have got 87.25 percentile in JEE Mains 2024 first attempt. My teachers and my staff, management, everyone has supported me a lot, especially my parents who has supported me a lot to get this percentile. All the teachers, MS sir, Chitbabu sir, Prasad sir, and every staff member has helped me a lot. And our management, Vishnu sir, who supported us, allocated all previous year papers, has provided our digital board, online classes, offline classes, extra study hours, which helped us to get this rank. My future goal is to become ECE, electronical and communication engineering, and to serve our country. Thank you a lot. తాను ఇంటిలో లేనప్పుడు దొంగలు పడ్డారని జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో ఉద్దగురి దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారంతో పాటు నగదు అపహరించుకుపోయారని తెలియజేశారు. ఉన్నాం. నేను పొద్దున్న వచ్చి చూసేటట్టుగా తలుపు తీసేసాం. బీరువా తాళం పగలగొట్టని పొద్దున్నము స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాం. రిపోర్ట్ ఇస్తే రైతు గారితో కలుసుకుని కేసు పెట్టుకున్నాం. ఏం పోనీ 4 కాసులు బంగారం, ఒక 1/2 kg ఇండి, ఒక 80,000 దాకా క్యాష్, 1,00,000 లోపు క్యాష్. ఎక్కడికి వెళ్ళారు మీరు? కారు కూడా మా అమ్మాయి గారి ఇంటికి వెళ్ళి. మీ పేరు? దుర్గారావు, ఉద్దగిరి దుర్గారావు. జంగారెడ్డిగూడెం సొసైటీలో జరిగిన పరిణామాలపై ఉన్నతాధికారులు లోతైన విచారణ చేపడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం యొక్క పూర్తి లావాదేవీలు, పనితీరు, అవినీతి ఆరోపణలపై ఈ నెల 6వ తారీఖున దర్యాప్తు ప్రారంభించారు. మరోసారి సోమవారం ఎంపీ శ్రీధర్ పర్యటనతో సొసైటీ అవినీతిపై మీడియా ప్రశ్నలు కురిపించడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. సీనియర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ అధికారి ముత్యాల సూర్యచంద్రబాబు మంగళవారం జంగారెడ్డిగూడెం ఇచ్చేశారు. రైతులు తీసుకున్న రుణాలు, సొసైటీ సెక్రటరీకి లోన్లో జమ చేయడానికి ఇచ్చిన నగదు వారి రుణాల ఖాతాలో జమ చేయకుండా పర్సనల్ ఖర్చులకు వాడుకున్నారు అనే తదితర ఆరోపణలపై 4 మాసాలలో విచారణ చేయవచ్చని, సమయం చాలకపోతే మరో 2 మాసాలు పెంచుకోవడం కూడా జరుగుతుందని, విచారణ పూర్తయితే 4 మాసాలలోపే ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉందని పలువురు తెలియజేస్తున్నారు. రైతులకు నోటీసులు అందడంతో నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా జంగారెడ్డిగూడెం సొసైటీలో జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై అధికారుల విచారణపైన తగిన చర్యలు ఉంటాయని సమాచారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్, HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద
అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. జంగారెడ్డిగూడెం అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థ నందు మాజీ మంత్రి పీతల సుజాత పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కుక్కల మాధవరావు, ఏలూరు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి గంటా శ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జ్ తానిగడప నరేష్ కుమార్, కుక్కల వెంకటేశ్వరరావు, గద్దె జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. పీతల సుజాత చేసిన సేవలను మాధవరావు కొనియాడారు. చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా అన్ని వర్గాలను కలుపుకుంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. పీతల సుజాత ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పదవులు అధిరోహించాలని ఆశిస్తున్నట్లు గంటా శ్రీను, సురేష్ కుమార్లు తెలిపారు. ఈరోజు మాజీ చింతలపూడి నియోజకవర్గ మంత్రివర్యులు శ్రీమతి పీతల సుజాత గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకుని ఈ రోజు యొక్క అమ్మా నాన్న వికలాంగుల యొక్క సేవా ఆశ్రమంలో మేడం గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని గంటా శ్రీనివాసరావు, అలాగే మన తానిగడప నరేష్, పెద్దలు మన కుక్కల వెంకటేశ్వరరావు గారి పెద్దల సమక్షంలో ఈ యొక్క ఎవరైతే మరి ఈ వికలాంగులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ముందు మేడం గారు మరి ఎన్నో చేసుకుని రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన స్థానంలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం భక్త సంద్రమైంది. మంగళవారం సందర్భంగా వేలాది మంది భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 131,060 రూపాయలు ఆదాయం సమకూరినట్లు తెలిపారు. సుమారు 1000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తలు మల్లిడి మోహనకృష్ణ, బల్లె నాగలక్ష్మి, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తలు మండలి అధ్యక్షురాలు సరిత విజయ భాస్కర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. గురవాయగూడెం గ్రామంలో స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడంతో ఉదయం 5 గంటల నుంచి కూడా విశేషంగా భక్తులు మరి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు గారు, అలాగే సూపరింటెండెంట్ గారైనటువంటి జవాది కృష్ణ గారు, మరియు చైర్పర్సన్ గారైనటువంటి కేసర్ సరిత విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకునే భక్తులకు 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి ఉచిత దర్శనం, ఒకటి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అది 30 రూపాయలు. మరి కౌంటర్ లో టికెట్ కొనుక్కుని మరి ప్రత్యేక దర్శనం స్వామివారి గర్భాలయంలోకి దర్శనం చేసుకోవాల్సిందిగా మరి విన్నవించుకుంటున్నాం. మరి స్వామి దర్శించుకున్న తదనంతరము మండపములో మరి ఉచిత ప్రసాదము, అలాగే 11 గంటల నుంచి కూడా మరి అన్నసత్రంలో మరి నిరంతరాయంగా 3 గంటల వరకు కూడా ఎంతమంది వచ్చిన టోకెన్ ప్రకారం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. జై హనుమాన్. ఈ నెల
నెల 14వ తేదీ వసంత పంచమి సందర్భంగా జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు సరస్వతి పూజలు నిర్వహించనున్నట్లు యాజమాన్యం తెలియజేశారు. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారి విగ్రహానికి రంగులు వేశారు. అమ్మవారి విగ్రహ ప్రాంగణాన్ని ఆవు పేడతో శుభ్రం చేశారు. వివిధ పూలతో అలంకరణ చేసి విద్యార్థులందరి చేత సరస్వతి పూజలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వసంత పంచమి పండుగను సాంప్రదాయ పద్ధతిలో ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నామని విద్యా వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్స్ శ్రీనివాస్, సతీష్ చంద్రులు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై అభినందనలు వ్యక్తం చేస్తూ జంగారెడ్డిగూడెంలో అభయాంజనేయ స్వామికి 108 కొబ్బరికాయలు కొట్టారు. స్వామి వార్షికోత్సవానికి సహకరించిన వాగ్వాల పుల్లారావును ఘనంగా సత్కరించారు. 108 కొబ్బరికాయలను సమర్పించిన ఉక్కుర్తి సీతారాం తనయుడు పవన్ కళ్యాణ్ ను పలువురు అభినందించారు. ఉత్సవ ఏర్పాట్లకు, సేవా కార్యక్రమాలకు సహకరించిన దాతలకు, స్నేహితుల కృషిని వార్ది ట్రస్ట్ చైర్మన్ వలవల తాతాజీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధనకుమార్, మద్దిపాటి శ్రీను, తాడేపల్లి మాణిక్యాలరావు, బల్లె పండు, కలపాల శ్రీను, వసంతటి మంగరాజు, కొత్తపల్లి నరేష్, దివార్ సింగ్, షేక్ మస్తాన్ హసీనా, కంబాల పండు, పెదవేగి రాంబాబు, బసవరాజు వేణు, కృష్ణకాంత్, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇంత సప్తమ వార్షికోత్సవాలు అంత కనుల పండుగ జరిగిన తర్వాత నా దైవం ఆంజనేయ స్వామి అంత కనుల పండుగ చేయడానికి నాకు ప్రధానంగా అందరూ సహకరించారు. అందువల్ల ఇంత కనుల పండుగ జరిగింది. ఆ జరిగిన ప్రతిఫలం నాకు బాగా నన్ను ఇంత మోటివేట్ చేసిన నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన నాకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పడిందంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ చేయడం వల్ల. అలాంటి మహానుభావుడి పద్మవిభూషణ్ రావడం మేము అందరూ ఆనందపడ్డాం. ఆ రోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ జరిగిన మన వార్షికోత్సవం జరిగిన వెంటనే తెల్లారే రోజు నుంచే చిరంజీవి అనే దగ్గర నుంచి పిలుపు రావడం నా ఆనందానికి అయితే వర్ణాతీతం. ఎందుకంటే ఆ స్వామి కృప. నేను చిరంజీవి గారిని దేవుడి తర్వాత దేవుడిలా చూస్తాను నేను. అందువల్ల నేను చేసిన దేవుడి కార్యక్రమం తర్వాత నా ఇష్టదైవం చిరంజీవి గారి దగ్గర నుంచి పిలుపు రావటం, అలాగే వెళ్ళటం, మన గుడి తరపున చేసిన ఆ కార్యక్రమాలను అన్నయ్యకి చూపించడం, అసలు అన్నయ్య 9 నిమిషాలు మాకు సమయం ఇవ్వటం, అలాగే పట్టణ ప్రెసిడెంట్ అయిన సీతారాం గారు కూడా రావడం జరిగింది. మా ఇద్దరిని అన్నయ్య అభినందిస్తూ మాకు ఇచ్చిన ఏదైతే ఉందో అభినందన ఒక 1000 ఏనుగులు బలం వచ్చిందని నేను చాలా ఆనందపడుతున్నాను నేను. ఎందుకంటే ఇప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ఒక ఇష్టదైవంగా భావించాను. అలాంటి ఇష్టదైవం ఆశీస్సులు కూడా మాకు అన్నయ్యకి పద్మవిభూషణ్ వచ్చినందుకు ఈ రోజున సీతారాముడు గారు 108 కొబ్బరికాయలు అనుకోవడం జరిగింది. ఆ 108 కొబ్బరికాయలు ఈ రోజున ఈ మన గుడి సన్నిధిలో ఆంజనేయ స్వామి సమక్షంలో అన్నయ్యకి అంతా మంచి జరగాలని కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా మెగా ఫ్యామిలీకి, వార్ది టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. చిరంజీవి గారి పద్మవిభూషణ్ రావడం, అలాగే ఆయన మమ్మల్ని ఈ రోజు హైదరాబాద్ పిలిచి మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా అదృష్టం. ఆ అదృష్టంలో భాగంగా ఆ రోజు అనుకున్నట్టుగా 108 కొబ్బరికాయలు మన కొత్తపేట అభయాంజనేయ స్వామి ఆధ్వర్యంలో కొట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలా ఎన్నో ఆయన అవార్డులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి వార్షికోత్సవం ఫిబ్రవరి 9వ తారీఖున అత్యంత వైభవపేతంగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు మిళితంగా జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ క్రమంలో ఆ రోజు జరిగినటువంటి స్వామివారి యొక్క సేవా కైంకర్యాల్లో ప్రధానమైన అంశం ఏంటంటే అన్నదాన కార్యక్రమం. అన్నదాన కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయంలో కాయగూరలు మొత్తం 30,000 రూపాయలకు సరిపడా కాయగూరలని పూర్తి సమర్పణ స్వామివారికి వ్యక్తిగత సమర్పణగా పూర్తి ఉచితంగా అందించినటువంటి వక్వాల పుల్లారావు గారికి ఈ రోజున శ్రీ అభయాంజనేయ స్వామి ఉత్సవ కమిటీ ఘనంగా సత్కరించి, ప్రధానంగా వక్వాల పుల్లారావు గారి గురించి మన ప్రాంతంలో పరిచయం పెద్దగా అక్కర్లా. ఎక్కడ అన్నదానం జరిగినా అక్కడ ఆయన చెయ్యి ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. ప్రధానంగా కూరగాయల విషయంలో మన ప్రాంతంలో మనకు విశిష్టమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఆ రకంగా మన 7 సంవత్సరాలు బట్టి శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఇందిరానగర్ కాలనీలో జరిగే అన్నదాన కార్యక్రమానికి ఎప్పుడు కూడా వక్వాల పుల్లారావు గారు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి మన నూకాలమ్మ అమ్మవారు కానీ, ముత్యాలమ్మ తల్లి కానీ, అదేవిధంగా జగన్నాథపురంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ క్షేత్రం కానీ, దివ్య క్షేత్రం, స్వయంభూ క్షేత్రం, అదేవిధంగా మన గ్రామ మధ్యస్థంగా కొలువైనటువంటి గంగానమ్మ తల్లి కానీ, ఇలాగా అనేక దేవాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో, అన్నదాన కార్యక్రమాల్లో వక్వాల పుల్లారావు గారు ఖచ్చితంగా ఆయన పాత్ర ఉంటుంది. ఎంతోమంది భాగస్వామ్యం ఉంటుంది. అందులో వక్వాల పుల్లారావు గారు కూడా ఉంటారు అనేది వాస్తవం. ముఖ్యంగా హరిహరసుతుడు అయ్యప్ప స్వామి గురవాయిగూడెంలో కొలువైనటువంటి దివ్య క్షేత్రం, అక్కడ 50 రోజులు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి కూడా వక్వాల పుల్లారావు గారు మరి కూరగాయలు అందించేటువంటి విషయంలో ఎప్పుడు ముందున్నారు. అలాంటి
మహాదాతకి ఈ రోజున స్వామి సమక్షంలో అభయాంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వలవల తాతాజీ సారథ్యంలోని వారధి టీం అంతా కూడా ఈ రోజున వారిని సత్కరించడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటినట్లు డైరెక్టర్ సతీష్ చంద్, కరెస్పాండెంట్ శ్రీనివాసులు తెలిపారు. 95.96% తో పృథ్వీ మొదటి స్థానంలో ఉండగా మక్కిన స్నేహిత 93.55%, మారం దివ్యశ్రీకి 91.41% వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పూల బుకేలతో అభినందించారు. ఈ సందర్భంగా అప్లాండ్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులే 90% పై ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందని డైరెక్టర్ సతీష్ చంద్, కరెస్పాండెంట్ వి శ్రీనివాసులు స్పష్టం చేశారు. వి లక్ష్మీ ప్రసన్నలతో కలిసి ఉపాధ్యాయులు విద్యార్థులను పుష్పగుచ్చాలతోనూ పూలతోనూ అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు. నేడు జేఈఈ మెయిన్స్ ప్రకటించినటువంటి రిజల్ట్లో మా విద్యా వికాస్ విద్యార్థులు సుమారుగా 17 మంది మెయిన్స్ క్వాలిఫై అవుతున్నారు. ఇందులో 8 నుంచి 10 మంది పిల్లలు 80% పైగా సాధించారు. సుమారుగా 96% తోటి, తర్వాత 93, 92 ఇలా మంచి పర్సంటేజ్ తోటి విద్యార్థులు రిజల్ట్ సాధించడం జరిగింది. ఇందులో కొంతమందికి మంచి ర్యాంకులు వస్తాయి. వీళ్ళకి అందరూ కూడా క్వాలిఫై అవుతారు. మంచి ర్యాంకులు వచ్చే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి సీట్లు కూడా వస్తాయి. అలానే రెండో ఫేజ్ ఎగ్జామ్స్ కూడా మళ్ళీ సన్నిద్ధం చేసి పిల్లల్ని తయారు చేసి వాళ్ళని మళ్ళీ ఎగ్జామినేషన్ పంపించి మంచి రిజల్ట్ కోసం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. శెట్టి పృథ్వీ. నేను విద్యా వికాస్ విద్యా సంస్థల యందు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈ రోజు రిలీజ్ అయిన జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ లో నేను 95.69% సాధించాను. దీనికి కారణం విద్యా వికాస్ యొక్క ఎక్స్పీరియన్స్ టీచింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ అండ్ పేరెంట్స్ సపోర్ట్. అండ్ ఈ విద్యా వికాస్ లో ఉన్న డైలీ షెడ్యూల్స్ అండ్ డైలీ ఎగ్జామ్స్ అండ్ దీంతో పాటు డైలీ టీచర్స్ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్స్ వాటి ద్వారా మేము ఇంత మంచి పర్సంటేజ్ సాధించాం. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్స్. పేరు మక్కిన స్నేహిత. నేను ఇక్కడ ఎల్కేజీ నుంచి చదువుతున్నాను. నాకు 93.5% రావడానికి కారణం ఇక్కడ ఎక్స్పీరియన్స్ స్టాఫ్, మేనేజింగ్ అండ్ పేరెంట్స్ సపోర్ట్. ఇక్కడ పర్ఫెక్ట్ షెడ్యూల్ వల్ల ఎగ్జామ్ అండ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వల్ల మాకు చాలా యూజ్ అయింది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ టీచింగ్కి మేము వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు మారం దివ్యశ్రీ. నేను విద్యా వికాస్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుతున్నాను. ఈరోజు ఇవాళ రిలీజ్ అయిన జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్లో నాకు 91.4% వచ్చింది. దీనికి ఖచ్చితంగా ఇక్కడున్న ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ వల్ల, మేనేజ్మెంట్ సపోర్ట్ వల్ల, మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఇది వచ్చిందని చెప్పగలను. ఇక్కడ డైలీ పెట్టిన ఎగ్జామ్స్, వాటి ఎక్స్ప్లెనేషన్ ఇదంతా నాకు మెయిన్స్ పేపర్స్ ఖచ్చితంగా యూజ్ఫుల్ అయిందనే చెప్పగలను. ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ వల్లే నాకు ఈ రిజల్ట్ వచ్చింది. థ్యాంక్స్ టు విద్యా వికాస్. నేను ఫ్యూచర్లో NIT కాలేజ్లో చదివి మంచి జాబ్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు విద్యా వికాస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జేఈఈ మెయిన్స్ లో 98.97% తో సత్తా చాటిన జంగారెడ్డిగూడెం వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థిని కొల్లేపర సాయి స్ఫూర్తి. జేఈఈ మెయిన్స్ లో 95.69% తో ప్రబంధనం సృష్టించిన విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థి పృథ్వీ. జంగారెడ్డిగూడెం సుబ్బంపేటలో చోరీ, సుమారు 16 కాసుల బంగారంతో పాటు నగదు ఆభరణ పరిశీలించిన వేలిముద్ర నిపుణులు. కామవరపుకోట వీరభద్రస్వామి ఉత్సవాలు, కరపత్రాలు, గోడపత్రికలు ఆవిష్కరించిన ఆలయ కమిటీ, భక్తులు. మాజీ మంత్రి పీతల సుజాత పుట్టినరోజు, అమ్మ నాన్న వికలాంగుల ఆశ్రమంలో అన్నదానం చేసిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.